దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను గోకవరం ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం తరపున గురువారం ఎల్ఐసి ఎంప్లాయీస్ మద్దతు పలికారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థలో క్లాస్ 3-4 ఉద్యోగస్తుల నియామకం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళీకృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ రాధాకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సంజీవరావు, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ, కోశాధికారి లీలాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసి బేస్ యూనిట్ ప్రెసిడెంట్ అండి, గోకారం బ్రాంచ్. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మా పిలుపు మేరకు మేము అందరూ స్ట్రైక్లో పాల్గొనడం జరిగిందండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూ లేబర్ కోడ్స్ అవి కార్మికులకు పూర్తిగా వ్యతిరేకం. అలాగే ఎఫ్డిఐలో 100% ఇన్సూరెన్స్ని చేర్చారు, అది కూడా మేము పూర్తిగా వ్యతిరేకం. తర్వాత వచ్చి డిస్ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్, అది కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు మొత్తుకున్నా మా లెక్క చేయట్లేదు. దీనివల్ల మేము కార్మిక చట్టాలతో కలిసి ఐక్యంగా మా పిలుపు మేరకు పోరాటం చేయడం జరుపుతున్నాం. తర్వాత ఏంటంటే, ఎల్ఐసిలో మాకు అనేక సమస్యలు ఉన్నాయండి. క్లాస్ 3, క్లాస్ 4 రిక్రూట్మెంట్ లేదండి. ఫస్ట్ దానివల్ల ఏంటంటే, మాకు దగ్గర 25 కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు. మాకు సర్వీస్ చేసేది క్లాస్ 3, క్లాస్ 4 ఓన్లీ 48,000 మెంబర్సే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మాకు ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుందో. తర్వాత వచ్చి మాకు 1/4/2010 తర్వాత జాయిన్ అయిన ఎవరికి కూడా పాత పెన్షన్ విధానం లేదు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం. మాకు రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ కూడా ఎన్పిఎస్ ద్వారా చాలా తక్కువ అవుతాయి. ఎన్పిఎస్ అనేది షేర్ మార్కెట్లో పెడుతున్నారు. దానివల్ల మాకు కలిసి వచ్చేది ఏం లేదు. మార్కెట్ అప్ ఉంటే అప్ ఉంటుంది, డౌన్ ఉంటే డౌన్ ఉంటుంది. తర్వాత మాకు లాస్ట్కి వచ్చేది ఏమి ఉండదు. తర్వాత 1996లో జాయిన్ అయిన ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఇప్పటిదాకా పాత పెన్షన్ విధానం కొనసాగించలేదు. దానివల్ల కూడా ఆ అభ్యర్థులందరూ కూడా నష్టపోయారు. జీవో 57 ఎల్ఐసిలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాం. ఇది మా ముఖ్య డిమాండ్ అండి. మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మె కోట్లాది కార్మికులు, విద్యార్థి సంఘాలు, రైతులు, ప్రైవేటు ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఇది ఎందుకు సమ్మె అంటే, ఈరోజు ఉద్యోగస్తులకి వ్యతిరేకంగా లేబర్ కోడ్లు పెట్టడం, అలాగే కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవడం, దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా ఎల్ఐసి పరంగా చెప్పాలంటే, ప్రైవేట్ ఇన్సూరెన్స్కి భారీ ఎత్తున తెరతీసేటట్టుగా ఎఫ్డిఐ హైక్ని ఐఆర్డిఏ ప్రతిపాదిస్తుంది. ఈరోజు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎక్కువైనట్లయితే ప్రజాధనానికి ఒక గ్యారంటీ అంటూ ఉండదు. అలాగే కొత్త ఉద్యోగ నియామకాలని మా క్లాస్ 3 and 4 ఎప్పుడూ ఆగిపోయాయి. ఈరోజు వర్క్ పరంగా చెప్పాలంటే కోట్లాది మంది పాలసీదారులు అయ్యారు, కానీ వేల మీద ఉద్యోగస్తులు ఉన్నాం. అలాగే జనరల్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్లు కూడా ప్రైవేటైజ్ చేయడం మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగస్తులను నియమించడం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ తరఫున ఒక్కరోజు సమ్మె పిలుపు మేరకు మా గోకవరం బ్రాంచ్ నుంచి జి రాధాకృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక్కరోజు సమ్మె వల్ల దేశం 57 లక్షల మంది ఈ రోజులో సమ్మెలో పాల్గొంటున్నారు. మా డిమాండ్లు ఏంటంటే, కార్మికులకి కనీసం వేతనం కూడా చెల్లించలేకపోతున్నారు. వాళ్ళకి రోజు కూలి 1000 రూపాయలు కూడా రావడం లేదు. అది అలాగే ఎఫ్డిఏ ఎల్ఐసిలో ఎఫ్డిఏ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే మన 95-96 బ్యాచ్లో ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని త్వరలో అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఎల్ఐసిలోని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాలని 2020 తర్వాత ఇప్పుడు దాకా నియమించలేదు. అవి కూడా నియమించమని అడుగుతున్నాం. మా ఎల్ఐసిలో 40,000 కోట్ల మంది పాలసీదారులు ఉంటే ఉద్యోగస్తులు 40,000 మంది ఉన్నారు. వాళ్ళ కస్టమర్లు ఎంతమంది ఉన్నా ఉద్యోగాలకు వాళ్ళకి సేవలు చేయాలన్నా ఎంప్లాయీస్ని త్వరలో మా క్లాస్ 3, క్లాస్ 4ని నియమించమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మెలోని ఎన్నో కార్యక్రమాలు జరిగించాలని, ఈ ఒక్కరోజు సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం.